ఓయో సంస్థ చేస్తున్న మోసాల నుంచి వ్యాపారస్తులను రక్షించాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ ఏలూరు నగరానికి చెందిన గ్రాండ్ ఆర్యా హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఓయో సంస్థతో హోటల్ వ్యాపారంలో 20% ఇస్తాము అని ఓయో సంస్థ నమ్మించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దఫదఫాలుగా ఇప్పటి వరకు 3 లక్షల లోపే ఇచ్చారు అని తెలిపారు. అయితే తనకు అనుమానం వచ్చి ఆరా తీయగా డిసెంబర్ నెల నుంచి ఎప్పటి వరకు 15 లక్షల రూపాయలకు పైగా వ్యాపారం చేసింది అని తెలిపారు. ఈ విషయంపై ఓయో సంస్థ చేస్తున్న మోసాల గురించి సంస్థ ప్రతినిధులతో వివరణ కోరగా వారు సరిగా సమాధానం చెప్పకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. దీనిపై ఇటీవల ఏలూరు నగరంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఓయో సంస్థ చేస్తున్న మోసాల గురించి ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపారు. సంస్థ చేస్తున్న మోసాల గురించి రాష్ట్రంలోనూ దేశంలోనూ బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ మోసాలపై రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ప్రజాప్రతినిధులకు అదేవిధంగా సిబిఐతో పాటు ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నాను అని రాఘవ చౌదరి తెలిపారు. ఆ సందర్భంగా చాలా డిస్కషన్ జరిగింది. అయితే అగ్రిమెంట్ అయితే రాయలేదు, కానీ సరే అగ్రిమెంట్ రాయనని చెప్పాను. అగ్రిమెంట్ రాయకపోయినా పర్వాలేదండి, మీరు బిజినెస్ ఇస్తాం మేము అని చెప్పారు. డిసెంబర్ 7వ తారీఖున మేము వాళ్ళతో వ్యాపారం మొదలుపెట్టాం. మా వ్యాపారం మాకు అవుతుంది. మా వాకిన్స్ మా వచ్చే గెస్టులు మాకు వస్తున్నారు. అయితే వాళ్ళు కూడా కొంతమంది పంపిస్తుంటే వ్యాపారం బాగానే జరుగుతుంది అనుకున్నాం. డబ్బులు మాత్రం ఎయిటిల్లా. సరే ఏమైనా డబ్బులు అంటే అప్పుడు ఒక 20,000, అప్పుడు ఒక 50,000, అప్పుడు ఒక 25,000 అలా అడిగినప్పుడల్లా వేస్తున్నారు. అప్పుడు ఎత్తారు, ఫోన్ ఎత్తారు.